హలో అండి. ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం పప్పు పొంగల్ చేశాను. దానికోసం నేను పోపు పెట్టాను. పోపు గింజలు, ఎండుమిర్చి, మిరియాలు, కరివేపాకు, జీడిపప్పు వేసి వేయించాను. గంట సేపు నానబెట్టిన పెసరపప్పు, బియ్యాన్ని వేశాను. అది ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను. తర్వాత ఒక గ్లాస్కి 4 గ్లాసులు వాటర్ పడతాయండి. వేసేసి తగినంత సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టేశాను. ఇది 4-5 విజిల్స్ రావాలి. ఈ లోపల మనము చట్నీ కోసం రెడీ చేసుకుందాం. కొబ్బరి చట్నీ కోసము. కొబ్బరి చట్నీ కోసం నేను పుట్నాల పప్పు, అలాగే పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, తగినంత కొద్దిగా చింతపండు, ఒక హాఫ్ పీస్ ఉల్లిగడ్డ అండి, ఉల్లిపాయలు కట్ చేసేసుకొని మనం అన్నీ కలిపి మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ వేసి తగినంత సాల్ట్ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. దానికోసం మళ్ళీ పోపు పెట్టేసుకొని మనము నార్మల్గా రెగ్యులర్ పోపు ఎలా పెడతామో చట్నీస్కి అలా పెట్టేసేసుకొని పోపు వేగాక చట్నీ దాంట్లో వేసేసుకోవాలండి. కలిపేసుకోవాలి బాగా. ఈ లోపల పప్పు పొంగల్కి మనకి 4-5 విజిల్స్ వచ్చి మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. దాన్ని బాగా కలిపేసేసుకొని చేసుకుంటే పప్పు పొంగల్ చట్నీ రెడీ అయిపోతుందండి. ఇది ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా సర్వ్ చేసేయడమేనండి.